ఇప్పుడు 2019 నాటికి కాంగ్రెస్లో బాహుబలి వస్తాడని జానారెడ్డి చెప్పాడు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు పనికిరారు, బాహుబలి అని ఒక ఒక శక్తి ఎక్కడి నుంచో రావాలని దాని అర్థం. లేదన్న, అది ఆయన ఏదైతుందో ఆయన ఏదో ఊరికే అన్నాడు అంతే తప్ప ఎవరో బాహుబలి పుట్టుకొస్తామని చెప్పిన బాహుబలి ఏదో సినిమాటిక్ దాన్ని నేను పార్టీ అంటే మీ పార్టీ పరిణామాలు కొన్ని తమాషాగా ఉంటాయి. ఇప్పుడు అంతే అది తమాషాగా ఏదైతుందో ఆయన ఏదో ఊహించి లేక పిసిసి ప్రెసిడెంట్ ఇబ్బందికరంగా ఏమైనా వ్యాఖ్యలు చేసి అనేటువంటి ఒక భావన కూడా కలిగింది. అవును, కానీ ఆయన మైండ్లో అది ఉన్నది అని చెప్పి నేను అనుకోను. అదే ఆయన ఎందుకు అన్నాడో తెలీదు. ఇప్పుడు అదే ఇది ఉంటారు కదా సార్, ఇప్పుడు మన 5 రూపాయల భోజనం బాగుంది అని చెప్పి అదే చెప్తున్నా, జిహెచ్ఎంసీ ఇట్ వాజ్ రొటీన్. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి, అదే రొటీన్ అన్న. అసలు యాక్చువల్ గా ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు అయితే ఎన్నట్టు కూడా కాంప్రమైజింగ్ నేచర్ కాదు కదా. ఇప్పుడు ఈ శాస్త్ర మండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, ఆ సుధాకర్ రెడ్డి వాజ్ ఆల్సో ప్రెసిడెంట్ ఎట్ దట్ టైం. ఏదో తినాలని చెప్పండి, 5 రూపాయల భోజనం మంచిగుంటే తెప్పించుకొని తినలేరు అని చెప్పని ఎవరు మన మీడియా మిత్రులు ఉన్నారు. తెప్పించుకొని తినేలా చాలా బాగుంది అని చెప్పాను. దాన్ని ఏదైతుందో మన వాళ్ళు అంటే యాక్చువల్గా దాన్ని మీ వాళ్ళకన్నా టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుందాన్ని, దాన్ని ట్విస్ట్ చేద్దామంటే యాక్చువల్ 5 రూపాయల భోజనం ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మీకు ప్రచారం చేసుకోవటం రాలా, చేసుకోలేకపోయినాం. దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇవాళ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏజెన్సీ కూడా ఏదైతుందో ఆనాడు ఇచ్చింది కదా వీళ్ళకి ఇచ్చింది, అదే ఏజెన్సీ కంటిన్యూ అవుతున్నది. ఏజెన్సీ కూడా ఇప్పుడు ఈ బలహీనతలు ఎట్లా బయటపడతారు మరి వచ్చే ఎన్నికల మీరు? అంటే ఇప్పుడు ఉన్నలో అందరము ఐక్యంగా పోరాటం చేయాలి. అందరికీ ఏదైతే ఎన్నికల దృష్టి వస్తుంది కాబట్టి క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ స్థానికంగా క్యాడర్ బలోపేతము, ఆర్గనైజేషన్, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక 10 మంది నుంచి 20 మంది వరకు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు తయారయ్యారు కదా మీ పార్టీలో. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయిస్తుంది సార్. అది ఓకే, మామూలుగా అయితే కరెక్టే. ఆశించుకోవడం ఎవరైనా ఆశించుకోవచ్చు. 2014 మొన్న ఎన్నికల నాటికి ఎంతమంది తయారయ్యారు? అయినా ఒక 7-8 మంది అయితే ఉంటుంది. అది మినిమము 7-8 మంది అయితే ఉంటుంది. అదే కదా. సో అంతమంది నలుగురిలో పడ్డ పాము సావదంటారు చూడండి. అంతమంది ముఖ్యమంత్రిగా ఉన్న పోటీలో ఉన్నప్పుడు డెఫినెట్గా యూనిటీ అనేది ఎలా వస్తుంది? రావాలి. అది ఇప్పుడు హైకమాండ్ చూసుకోవాలి. గులాం నబీ ఆజాద్ గారు ఏదైతున్నారో దెన్ హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దెన్ ఏపీ. ఓ బస్ యాత్ర అని చెప్పని పెట్టిండు, అందరు నాయకులను కలిపి ఏదైతే బస్ యాత్ర పెట్టి, అటువంటి బస్ యాత్ర పెట్టేసి అందులో అందరూ కుమ్మి తీసుకెళ్ళాలి. మరి ఏం చేస్తారు సార్, అంతే, మిగిలింది అదే మార్గం అంటున్నాను, కట్టేసి తీసుకోవాలి. అంటే అసలు 14కి ముందు మీకు పిసిసి ప్రెసిడెంటే అక్కడ తప్పు జరిగింది అనేది ఒక విస్తృత అభిప్రాయం. 100%. అసలు బేసిక్గా అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు గౌరవింపబడడంతో కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణ మెటీరియలైజ్ అవుతుందని చెప్పి ఆయన ఊహించలేదు కూడా నేను చెప్పలేని చెప్పాను. బట్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మెటీరియలైజ్ అయిందో ఆయన లోపల డెఫినెట్లీ సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞతా భావన ఉండే. ఆయన పోయిండు, వాళ్ళకు కృతజ్ఞత తెలిపిండు. ఆయన కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన మాటల్లోనే కాకుండా ఆయన అలయన్స్కే కానీ లేక కలిసిపోవడానికి కానీ దాన్ని మేమే దూరం చేసుకున్నాం. ఈవెన్ వితౌట్ కేసీఆర్ ఆల్సో వీ కెన్ కమ్ టు పవర్ అని ఒక అభిప్రాయాన్ని అధిష్టాన్ని కల్పించి ఆ కలయికని దూరం చేసుకున్నాం. అది జరిగిన మాట వాస్తవం చెప్పంటున్నాను. అవును, కాబట్టి ఆయనకు అవన్నీ కలిసి వచ్చినాయి. అవన్నీ కలిసి వచ్చినాయి. అంతేలేండి, ఆయనకు అవన్నీ కలిసి వచ్చినాయి. మీకేమో అతి విశ్వాసం ఎక్కువైంది కాంగ్రెస్కి, ఆశలు ఎక్కువైనాయి. విశ్వాసం అని కానీ విశ్వాసం అని అంటే పనితనం ఉండాలి. పనితనం లేకుండా ఆశలు పెంచుకుంటూ పోతుంటే, పనితనం లేకుండా ఆశలు పెంచుకుంటూ పోతుంటే దాని విశ్వాసం అని చెప్పి అనడానికి వీళ్ళే. అవును అవును, అంతే మీరు అన్నట్టు కరెక్టే. ఆశలే ఆశలు ఎవరికో కేసీఆర్ వస్తే మళ్ళీ ఎవడివాడు ఆశలు. నేను కేసీఆర్ కంటే ఏం తక్కువ, సీఎం పదవికి నాకు అడ్డం వస్తాడేమో. తెలంగాణ నేను తెలంగాణ అంతకంటే తక్కువ చేసిన ప్రజల్లో అనేది ఏదైతుందో ఎవరిని గుర్తిస్తుండ్రు అది ఆలోచన చేయాలి. అవును, అక్కడ మేము కొంత పొరపాటు జరిగింది. సో పిసిసి ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ లో కూడా తప్పు జరిగిందని 100% జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ వీకర్ సెక్షన్ కు ఇవ్వాలనే ఆలోచన వచ్చేంత వరకు ఇట్స్ ఆల్ రైట్. బట్ సెలక్షన్ లోపల ఏదైతుందో పొరపాటు జరిగిందనే భావన క్యాడర్ అందరిలో వచ్చింది, ప్రజల్లో కూడా వచ్చిందని చెప్పాను. ఓకే, లక్ష్మయ్య గారి పట్ల వ్యక్తిగతంగా చెప్పని కాదు, ఒక పర్సనాలిటీ, ఒక నాయకత్వం అనేది ఏదైతుందో గమనిస్తారు. దట్టు కేసీఆర్ ను ఢీకొనే నాయకత్వం.
దట్టు ఎప్పుడైతే కేసీఆర్ అలయన్స్ను కానీ కలయికను కానీ దూరం చేసుకున్నామో మన కేసీఆర్ని ఢీకున్నట్టు ఒక నాయకత్వాన్ని చూపెట్టాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉండే. ఓకే. అక్కడ మేము పొరపాటు చేసినట్టు ఫెయిల్ అయ్యారు. కేసీఆర్తో ఎప్పుడైనా వ్యక్తిగతంగా మాట్లాడతారా? అంటే నాకు అట్లా అవకాశము నేను ప్రయత్నం చేయలేదు. నాకు అటువైపు కూడా అటువంటి ఒక ప్రయత్నం జరగలేదు. బట్ యాజ్ ఎ లెజిస్లేటర్ ఆయన మొదటిసారి కరీంనగర్ జిల్లా సందర్శించినప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ ఏదైతే ఒక ఇంపార్టెంట్ గోదావరి నది మీద బ్రిడ్జ్ ఇటువంటి కొన్ని సమస్యలు ఇమీడియట్లీ హాజ్ రెస్పాండెడ్ అండ్ గేవ్ శాంక్షన్. అండ్ సభ లోపల కూడా ఏదైతే ఉందో ఏదైనా మేజర్ ఇష్యూస్ నేను మాట్లాడితే హీ విల్ రెస్పాండ్. ఏదైనా మేజర్ ఇష్యూస్ నేను కన్విన్సింగ్గా ఇప్పుడైతే కొన్ని రాజకీయ విమర్శతో కూడుకుంటాయి, కొన్ని ఏదైతుందో కన్విన్సింగ్. అవును అవును, రెండు రకాలు ఉంటాయి సభలో చర్చలు. అయితే కన్విన్సింగ్ ఉండేటువంటి వాటిల్లో పాజిటివ్ రెస్పాండ్ అవుతారు, అట్లేం లేదు. అంటే మీరు ఆయన మీద 2 సార్లు ఏమో ఎంపీగా పోటీ చేశారు కదా? అదే ఓన్లీ పొలిటికల్, అంటే ఓన్లీ పొలిటికల్. ఈవెన్ నేను 1998 సెకండ్ టైం లాస్ట్ తదుపరి కూడా మేము మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తదుపరి కూడా చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆయనతో నాకు విభేదాలు లేవు, అటువంటి ఒక అవసరం కూడా లేదు. అదేలేండి, మీ నేచర్ కూడా అలా ఉండదు కదా, అవసరం కూడా లేదు. అంటే మేము ఎందుకంటే గతం లోపల కలిసి పనిచేసిన వాళ్ళం కాదు. అవును, అదే అంటున్నా, గతం లోపల కలిసి పనిచేసిన వాళ్ళం కాదు. అవును. సో ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి అందరూ ఏకమవ్వాలనే ఒక నినాదం మొదలైంది. సో మొన్న జయపాల్ రెడ్డి గారు అవసరమైతే తెలుగుదేశం కలుపుకునే విషయం కూడా ఆలోచిస్తామన్నారు. సో అట్లాంటి మెటీరియల్ చేయ ఛాన్స్ ఉందా? అంటే నాకు అంటే ఇప్పుడు తెలుగుదేశంతో కలవాలనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసేంత వరకు బాగానే ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఐక్యమైనట్టయితే ఒక మహాకూటమి, గతం లోపల టీడీపీని ఓడించడానికి మహాకూటమి ఏర్పడ్డది, కాంగ్రెస్ను ఓడించడానికి మహాకూటమి ఏర్పడ్డది, రిజల్ట్ ఏ విధంగా ఉన్నా కానీ ఇప్పుడు కూడా మహాకూటమి ఏర్పడాలనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేయటము సహజం, అది నేను కాదంటున్నా. కానీ టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత వరకు ఏ విధంగా టీడీపీతో కలిసి పనిచేస్తాం ఎన్నికల్లో? అది కేవలం రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదు కదా, తెలంగాణలో కాదట. అల్టిమేట్లీ దిస్ ఓట్ గోస్ అగైన్స్ట్ యూపీఏ. రేపు పార్లమెంట్లో ఎన్నికల ఒప్పందం పెట్టుకుంటారు, 4 సీట్లు మేము చేస్తాం, 4 సీట్లు వాళ్ళు చేస్తారు, ఏదో ఒక వాళ్ళు 2 గెలిచినా చాలు అనుకోండి. అవి ఎటుపోతే అవి అంతే బీజేపీకి వెళ్తాయి, ఎన్డీఏకి పోతాయి. అవును, అంటే మేము ఏమంటే మేము మైనస్ మార్కులు తీసుకున్నట్టు కదా, మీకు మీతో పోర్చుకున్నట్ట తప్పు కదా అది. ఈ కెన్ కమ్. ఆయన ఇప్పుడు ఆయన ఆయన బీజేపీ తోని దూరంగా ఉండి యూపీఏకు అనుకూలంగా, అంటే అప్పుడు దెన్ నేషనల్ ఫ్రంట్ ఆర్ యునైటెడ్ ఫ్రంట్ అవును సంబంధించిన దాఖలాలు ఉన్నాయి. అవును, ఇప్పటి కూడా ఏదైతే ఉందో రేపు ఆయన ఎన్డీఏకు దూరమై బయటకు వచ్చినట్టయితే, అంటే తెలంగాణ వరకు తెలుగుదేశంకి బీజేపీకి చెడిపోయింది. కానీ అల్టిమేట్ గా ఎన్డీఏకి వెళ్ళి బయటకు రావాలి. మీ పాయింట్ వ్యాలిడ్ పాయింటే. అలయన్స్ అనేది కేవలం తెలంగాణకి పరిమితం కాదు, ఇది ఎగ్జాక్ట్లీ మీ పాయింట్ కరెక్టే. మీరు అన్నట్టు ఒక 2 ఎంపీలు గెలిస్తే అది ఎన్డీఏకి యాడ్ అయిపోతాయి. ఎన్డీకి యాడ్ అయినప్పుడు మేము పొత్తు పెట్టుకోవడం అర్థం ఏముంటుంది? చంద్రబాబు ఏపీలో పొత్తు పెట్టుకుని 2 తెలంగాణ ఎంపీలని మీరు విడిగా చేయండి అని చెప్పి చెప్పలేడు కదా, యూపీఏకి సపోర్ట్ చేయమని చెప్పలేడు కదా, చెప్పలేడు. అది సాధ్యం కాదు కూడా, సాధ్యం కాదు. అవును, అటువంటిప్పుడు మీ బలం సరిపోతుంది. మరి అప్పుడు మీకు ఎవరున్నారు మిత్రులిక? లెఫ్ట్ పార్టీస్ మొత్తం కలిసి వస్తాయి. ఆల్వేస్ గతం లోపల కూడా ఏదైతే చాలా సందర్భాలు కాంగ్రెస్ తో కలిసి పనిచేసినటువంటి ఒక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే సెక్యులర్ ఫోర్సెస్, నాట్ ఓన్లీ సెక్యులర్, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యవాదులుగా భావించే ప్రజా సంఘాలు అవన్నీ కూడా కాంగ్రెస్ కలిసి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు డస్ట్బిన్ జేఏసీ కూడా కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే టీడీపీ కూడా మరి వాళ్ళు ఎన్డీఏతో ఏ విధమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుందో తెలిసి వస్తేనే కానీ మేము టీడీపీ గురించి మాట్లాడటము కరెక్ట్ కాదు నా దృష్టిలో. నా దృష్టిలో అదేలేండి, అది క్లారిటీ వస్తే ఇక్కడ మాట్లాడుకోవడానికి ఉంటుంది. సో మొత్తానికి ఎంతమంది వీలు వస్తే అంతమందిని కలుపుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎంతమందిని కలిస్తేనే కాదు, ఇక్కడ ఆలోచన విధానం అనేది కలిసి రావాలి. ఇవాళ కేసీఆర్ కూడా ఉన్నట్టు చూడండి సార్, చెప్తున్నా నేను. ఇవాళ 2004లో ఏదైతే ఉందో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు, 2009కి వచ్చే వరకు ఏదైతే ఉందో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. అవును,
నువ్వు ఏ టీడీపీ చంద్రబాబు నాయుడు ఏదైతున్నదో తెలంగాణ వ్యతిరేకి అని చెప్పని నువ్వే మాట్లాడతావు, అదే తెలంగాణ వ్యతిరేకతో ఏదైతున్నదో నువ్వు ఎన్నికల పొత్తు పెట్టుకున్నావు. అవును. అంటే ఏంటి, కాంగ్రెస్ను ఓడించాలని చెప్పంటే నా బలం సరిపోదు, కాంగ్రెస్ను వ్యతిరేకించే శక్తులు నేను సమీకరించుకోవాలని ఒక భావనతోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. సో మీది అదే పరిస్థితిగా కేసీఆర్ని ఓడించాలంటే అనే కదా, అంటే మీకు బలం చాలదుగా. అదే అంటుంది, అంటే ఆ ఓటు స్ప్లిట్ కాకుండా అది ఓకే, ఓటు స్ప్లిట్ కాకుండా యాంటీ కేసీఆర్ ఓటు, యాంటీ కేసీఆర్ ఓటు స్ప్లిట్ కాకుండా కలిసి పోటీ చేయడానికి ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పుడు మీరు కేసీఆర్ విషయంలో ఒకటి గమనించారు లేదు, మొన్నటి ఎన్నికలు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలతో పోలిస్తే అతను చాలా బలపడ్డాడు. అంటే యాజ్ పర్ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ నేను చెప్పేది. అప్పుడు అంతా కలిసి 40% కూడా రాలే ఆయనకు ఓటు, అంతే కదా. మీకు చెప్పిందని ఓకే, అంటే ఓటు అయితే అంతే కదా, మొన్న 3 ఏళ్ల క్రితం వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే బై ఎలక్షన్స్లో ఇట్స్ ప్రూవ్డ్ దట్ బియాండ్ 50%. ఆ స్ట్రెంగ్త్ కూడా చాలా కనిపిస్తుంది, ఎగ్జిబిట్ అవుతుంది. సరే, ఇక మీ ఎమ్మెల్యేలు వెళ్ళి తెలుగుదేశం ఉప ఎన్నిక రిజల్ట్ మాత్రమే పోలుస్తున్నారు. వాస్తవంగా 2014లో ఆయన గెలుపుకు తెలంగాణ సెంటిమెంట్ అనేది తోడ్పడ్డది. అవును, ఇలా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏదైతుందో ఆయనకు దూరమైంది. ఇవాళ కేసీఆర్ బలం తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి అంటారు, ఆయన ఉద్యమ నాయకత్వం అని చెప్పి అంటున్నాడు. ఇలా ప్రజల ఆకాంక్షలను తీర్చగలిగేటటువంటి యొక్క నాయకత్వం కేసీఆర్ అనే ఒక అభిప్రాయాన్ని 2014 చూపెట్టగలిగాడు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అది ఆయనకు దూరమైంది. సెంటిమెంట్ ఇప్పుడు లేదు, అతను అందుకని సెంటిమెంట్ లేదు. ప్రజల ఆకాంక్షలను తీర్చగలిగేటువంటి ఒక నాయకత్వం ఏదైతే 2014లో ప్రజలకు కల్పించిండో, ఆనాడు క్యాడర్ మేము బలంగా ఉన్నాం. 2014 మేము క్యాడర్ ఉన్నాం, మేము క్యాడర్ లేక కాదు, బట్ ఓట్ వాజ్ నాట్ విత్ అస్. కరెక్ట్, ఓట్ వాజ్ నాట్ విత్ అస్. ఇవాళ ఈయన క్యాడర్ బలం కనబడుతున్నాడు. ఉప ఎన్నికల్లో కనబడ్డ ఓటు బలం అనేది అది శాశ్వతం కాదు. అది ఉప ఎన్నికల్లో ఓటు ఏ విధంగా మారుతుంటుంది అనేది మనం గమనిస్తున్నాం. కానీ ఇవాళ ఉప ఎన్నికకు జనరల్ ఎన్నికకు వ్యత్యాసం ఉంటుంది. మనం ఉప ఎన్నికను మనము నేనేమంటే సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా 11ట్లో 9 గెలిచిండు అన్నాడు. అవును. ఉప ఎన్నికల్లో ఆల్వేస్ బై ఎలక్షన్స్ మోస్ట్లీ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. అది కూడా ఫస్ట్ హాఫ్లో లాస్ట్కి వస్తే మళ్ళీ రిజల్ట్ మార్పు వస్తుంది. కాబట్టి వాళ్ళ బలము చివరిగా వాపుగా తేలిపోతుంది. ఇలా బలము వాపుగా తేలిపోతుంది. 2014లో ఆనాడైన నిజమైన బలం, అది ఆనాడైన నిజమైన బలం. అన్నది మా బలం మా బలం వాపుకు రుజువైంది. మేము బలం అనుకునే వాపైంది 2014. అతను వాపు అనుకున్నారు, అది బలమైంది. మేము వాపు అనుకోలేదు, బలంగా ఏది లేదు అనుకున్నారు. మేము బలం అనుకునే వాపైంది. ఇవాళ ఆయన ఏది బలం అనుకుంటాడో వాపుకు రుజువైతుంది. ఓకే. ఆల్వేజ్ అధికార పార్టీ బలంగా భావించేది వాపైతే. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. 83లో విజయభాస్కర్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారితో అప్పుడేదో తిరుపతిలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టారట. అప్పుడప్పుడు చెప్తుంటాను, మేము ఆయన సన్నిహితంగా నేను మిగిలినటువంటి కాబట్టి ఆ పబ్లిక్ మీటింగ్ సక్సెస్ చూసి మొత్తం వచ్చేసింది అని ఎన్నికల అడ్వాన్స్ పోయిండు. ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టిండు, ఆయన టైం ఇవ్వకూడదు అని చెప్పి లెట్ గివ్ టైం టు హిమ్ అని చెప్పని 3 మాసాలు అడ్వాన్స్ పోయిండు. తర్వాత మీరు 2014లో కూడా కాపులకు రిజర్వేషన్ అన్నాడు, ఈ కుల వృత్తి అన్నాడు, ఆ కుల వృత్తి అన్నాడు. ఇవాళ కేసీఆర్ గారు చెప్పే కుల వృత్తులన్నీ ఆనాడు మేము చెప్పినాం. అవును, ఈ కుల వృత్తులన్నీ మేము ఆనాడు చెప్పిన వృత్తులు. ఇలా కొత్త వృత్తి ఏం లేదు దీంట్లో. ఇవన్నీ ఎన్నికల లోపల ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కానీ చేసేటటువంటి ఒక దాని టాక్టిక్స్ అంటారా, లేకుంటే ప్రజా ఆకర్షణ కొరకు చేసే ప్రయత్నాలు అని చెప్పి జిమ్మిక్లు సహజంగా ఉంటాయిలేండి, పొలిటికల్ జిమ్మిక్స్. అంతే తప్ప ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ కనబడేది ఇది బలంగా భావిస్తుందో అది వాపుగా రుజువు అయిపోతుంది పక్క. అంటే నా అనుభవంతో చెప్తున్నా.